కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సేవియర్ రక్షకుడు. యూ షల్ నేమ్ హిమ్ జీసస్ బికాస్ he will save his people from their sins. ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను. ఎలయనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారెగొల్ల బోయలారా. తక్షణమున బోయి మనని రీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుడు, సేవియర్. Savior, like a shepherd, lead us, much beneath the tender care. Savior, రక్షకుడు. ఆయనకు మీరు యేసు అను పేరు పెట్టుదురు. ఎలయనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. You shall call him Jesus because he will save his people from their sins. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. చిందితి రక్తమునాకై పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టి తినయ్యో. సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని క్రూరుండనై గొట్టి తిని ఘోరంపు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. ముళ్ళాతు కిరీటంబు అల్లిని శిరమున నిడితి నా వల్ల నేరమాయే. చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. సిలువాకు నిన్ను గొట్టి తిని తొలువాలతో చేరి తిని కలుషాంబులను మోపి తిని కలుషాత్ముడను నేను ప్రభువా. ప్రకాలు బల్లెపు పోటు
గ్రహకోన పొడచితినే మిక్కిలి బాధించితిని మక్కువ చూపితివయ్యా దాహంబుగనగా చేదు చిరకాను ద్రావనిడితి ద్రోహుండనై చేసి తిని దేహంబు గాయంబులను శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు. సేవియర్, రక్షకుడు. రక్షకుడు ఎందుకు కావాలి? ఎవరు రక్షకుడు? రక్షకుడు అంటే ఒక స్నేహితుడు, రక్షకుడు అంటే ఒక ఆప్తుడు, రక్షకుడు అంటే ఒక ఆత్మీయుడు, రక్షకుడు అంటే ఒక బంధువుడు, రక్షకుడు అంటే ఒక తండ్రి, రక్షకుడు అంటే ఒక సహోదరుడు, రక్షకుడు అంటే ఒక రక్షణ భటుడు, రక్షకుడు అంటే ఒక కాపరి. రక్షకుడు అనే మాటలో ఇన్ని బంధములు ఇమిడ్చబడి ఉన్నవి, ఇన్ని గొప్ప బంధములు ఇమర్చబడి ఉన్నవి. మాకు సహాయం చేసేవారు ఎవరున్నారు అని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు తను రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చాలామంది ఇట్లా అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా లేడు కదా, ఎప్పుడో సమాధి చేయబడ్డాడు కదా. ఇట్లా స్వార్థ ప్రకటిస్తున్నాను. ఒక మంగళవానికి ఇజ్రాయెల్ దేశంలో మంగళవానికి స్వార్థ ప్రకటించే సందర్భం ఎట్లా వచ్చిందంటే, నేను ఎలీ కోహెన్ గార్డెన్లో కూర్చున్నాను అనమాట. ఇట్లాంటి చక్కని గార్డెన్, సాయంకాలము యూనివర్సిటీ పని అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నప్పుడు ఆ గార్డెన్ పక్కనే ఒక మంగళి షాప్ ఉన్నది. ఆ మంగళివాడు ఆ గార్డెన్కి రావటం తటస్థించింది. ఆ సహోదరునితో నేను మాట్లాడుతూ క్రీస్తు ప్రభువుని గురించినటువంటి స్వార్థ ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు, ఆయన నామందు విశ్వాసం ఉంచండి, మీకు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఒంటరితనంలో మీకు తోడు కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో చనిపోయినాడు కదా, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో సెలవు వేయబడినాడు కదా అని చెప్పి ఇజ్రాయెల్ దేశంలో ఆ సహోదరుడు చెప్తూ ఉన్నాడు. చూసారా, చాలామంది యేసుక్రీస్తు ప్రభు నిన్నటివాడు అని అనుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మృతి చెంది ఉన్నాడు, చనిపోయినాడు అని అనుకుంటూ ఉన్నారు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవునిగా ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. 2000 years ago a new form of life has come into existence which is far superior to any other known existing forms of life in a place called Palestine, and this life is Christ's life. క్రీస్తు జీవము సర్వోత్కృష్టమైనటువంటి జీవము. ఆ జీవము కలిగినటువంటి వారు ఎన్హాన్స్డ్ పెర్ఫార్మెన్స్ కలిగి ఉంటారు. ఇప్పుడు క్రిస్పర్ టెక్నాలజీ అని చెప్పి ఇంకనూ రకరకాల బ్రేక్ త్రూ సైన్స్లో చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలైనా కూడా తలనెరవకూడదు, ఎన్ని సంవత్సరాలైనా పండ్లు ఓడకూడదు, ఎన్ని సంవత్సరాలైనా కూడా వృద్ధాప్య ఛాయలు కనపడకూడదు, ఎన్ని సంవత్సరాలైనా కూడా మృత్యువు రాకూడదు, మరణం రాకూడదు. ఇవన్నీ ఎట్లా సాధ్యం? జీనోమ్ ఎడిటింగ్ అని చెప్పి సైంటిస్టులు చేస్తున్నారు. జీన్స్ను ఎడిట్ చేస్తున్నారు. ఎంతో సులువుగా జీన్స్ ఎడిట్ చేయట తటస్థించింది, జరుగుతున్నది. పూర్వము ఒక మార్పు మనుష్యుల యొక్క బిహేవియర్లో కానీ, మనుష్యుల యొక్క ఫంక్షన్లో కానీ, మనుషుల యొక్క శక్తుల్లో కానీ మార్పు కలగాలంటే అనేక వందల సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు ఈ జీన్స్ ఎడిట్ చేసే టెక్నాలజీ అంటే క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా ఒక ఏ మార్పు అయితే జరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టేదో అటువంటి గొప్ప మార్పులు త్రుటిలో ఒక నిమిష కాలంలో జరగవచ్చు. అంటే ఏమిటంటే హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ. అసలు మనుష్యుడు డిసీజే లేకుండా ఎట్లా ఉండాలంటే ఎట్లా, మనుషులు తల నెరవకుండా, వృద్ధాప్యపు ఛాయలు కనబడకుండా, ముడతలు పడకుండా, స్కిన్ ఎప్పుడు యవనలుగానే ఉండాలంటే ఎట్లా,
ఇవన్నీ కూడా సైంటిస్టులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ కూడా మనకి ముందుగానే ఇచ్చి ఉన్నారు. హ్యూమన్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీస్ అన్నీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. నీళ్ల మీద నడిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యుడైనటువంటి పేతురుని కూడా చక్కగా నీళ్ల మీద నడిపించి ఉన్నారు. అయినప్పటికీ అవిశ్వాసానికి చోటిచ్చినందువలన పేతురు నీళ్లలో మునిగిపోవుట తటస్థించింది. అట్లా మునిగిపోతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన చేయొచ్చి పేతురును నీళ్లలో నుంచి పైకి లేపినారు. జలమూలలో పడి వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయాన నా ప్రభో సాతాను సుడిగాలి రేపగా నాదరి చేరి నిలచవనా ప్రభో. హల్లెలూయా 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 ఆమేన్. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. When you go through waters, I'll be with you. మీరు జలముల గుండా వెళ్ళినప్పుడు, మీరు జలములలో పడి దాటినప్పుడు నేను మీకు తోడై ఉండేదనని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. రక్షకుడు. జలగండం ఉందంటారు కొంతమందికి జలములోనికి నీళ్లలోనికి వెళ్ళాలంటే ఎంతో భయము. ఎటువంటి గండములైనా ఎటువంటి ప్రమాదములైనా తప్పించుటకు యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగినటువంటి వానిగా ఉన్నాడు. జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో, నా పాదములకు దీపమాయనో, సరళమైన త్రోవయందు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. రక్షకుడు, సేవియర్. ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను, ఏలయనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. He should be named Jesus because he will save his people from their sins. మనము పాపముల నుండి రక్షణ పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ పాపముల నుండి కాపుదల, రక్షణ ఎవరి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వల్లనే వస్తుందంటే, యేసుక్రీస్తు మాత్రమే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిగా కల్వరిలో మన స్థానంలో మరణించి ఉన్నారు. ఎప్పుడైతే ఈ పాపముల యొక్క క్షమాపణ మనం పొందుకుంటామో పరలోకానికి మనం తగినటువంటి వారముగా, పరలోక పౌరులుగా మారిపోతాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం మారిపోతాం. వారసత్వం, పరలోక వారసత్వం పొందుకుంటాం. ఎప్పుడైతే ఈ పాపముల నుండి క్షమాపణ కలుగుతుందో దైవత్వంలో, దేవుని స్వభావంలో పాలుపంపులు మనం పొందుకుంటాం. అప్పుడు వ్యాధి అనున్నది మన ఎంత మాత్రము తాకదు. ఎంతో చక్కని ఇమ్యూనిటీ శక్తి కలిగి ఉంటాం.
అనారోగ్యం రానే రాదు. ఏ ఏ కీడు, ఏ హాని మనకు కలగదు. ఆ మరణం యొక్క బలము గల వాడి నుండి మనం తప్పించబడతాం. సాతానుడి యొక్క బలం ఏమిటంటే పాపమే. మనలో పాపము వాని యొక్క బలము. అందుకని చెప్పి సాతాను నుంచి మనం తప్పించుకోనాలి అంటే మన పాపముల నుండి మనకు క్షమాపణ కలగాలి. క్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం రక్షకునిగా అంగీకరించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తామో ఆయన మన పాపం నిమిత్తం సిలువలో ప్రాణం అర్పించాడు కనుక ఆయన నామంలో మనకు రక్షణ ఉన్నది. సాతానుడు ఎక్కను మన మీద నేరారోపణ చేయలేడు. యేసుక్రీస్తు అని న్యాయవాది మనకు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. Jesus Christ is the advocate in heaven before the throne of grace to defend us. Because Jesus took away all our sins on the cross, He is our Savior. If we believe that truth, we are clothed by the righteousness of Jesus Christ and we are made fit to dwell in heaven ever and ever. We have free access to heaven. For example, we want to go to Israel. The visa is required, the passport is required, the ticket is required. Passport will be given by Indian government. Visa should be given by Israeli government, isn't it? Ticket we need to buy ourselves. We need to have finances. But when we believe in Jesus Christ, we get all the three: passport, ticket, and visa to land safely in heaven. Because Jesus is the Savior. Savior means everything. Savior means friend. Savior means father. Savior means brother. Savior means guide, counselor, God. Emmanuel, God is with us. Emmanuel. He will be called Emmanuel because he will be with his people. ఆయనకు ఇమానియేలు అను పేరు పెట్టబడను. ఇమానియేలు అను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అనే అర్థము. దేవుడు మనకు తోడు తోడుగానున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ దేవుడు యుగ యుగములకు మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించు. May the Lord grant grace to all the audience to receive Jesus as their personal Savior and inherit eternal life by receiving forgiveness for their sins. Amen.